ఈ వీడియోలో కనిపిస్తున్నది శైలజ గారు. చాలా చిన్న ఊరు. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. కట్ చేస్తే కోట్ల టర్న్ ఓవర్ చేసే విమెన్ ఆంటర్ప్రినర్. బీటెక్ చదువుకున్నారు. ఇంటర్ కాలేజెస్ లో మ్యాథ్స్ లెక్చరర్ గా కొద్ది రోజులు. ఏది కూడా తనదనిపించలేదు. ఆ టైంలో కూడా తన మైండ్ సెటిల్ అవ్వలేదు. జాబ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ హస్బెండ్ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసేసరికి పిల్లల్ని పెట్టుకొని సూపర్ మార్కెట్ లో ఉండడం కష్టమైపోయేసరికి ఇంట్లోనే ఉండి ఏదైనా చేయాలని ఒక ఫ్రెండ్ సలహాతో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. బీటెక్ కూడా కంప్లీట్ చేశావు, నెలకి 20,000 సంపాదిస్తున్నావా అని అన్నవాళ్ళు చాలా మంది. కానీ ఆమె ఎక్కడ కూడా ఆగలేదు. కొంచెం ఇన్కమ్ రావడానికి 6 నెలలు పట్టింది. హోల్సేల్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. స్టాక్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేశాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. లాంగ్వేజ్ రాని వాళ్ళతో డీల్స్ క్లోజ్ చేయడం, స్టాక్స్ తేవడం అన్ని చూసుకున్నారు. అంతా బాగానే ఉంది. తన జాబ్ కూడా మానేసి విజయ్ గారు మల్టిపుల్ బిజినెస్ రన్ చేస్తున్న టైంలో కోవిడ్ వచ్చింది. వాళ్ళకి ఉన్న అన్ని బిజినెస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆన్లైన్ లో మంచి పేరు ఉండడంతో ఈ ఒకే ఒక విజయ ఆర్ట్ జ్యువెలరీ మాత్రమే రన్ అవుతూ ఉంది. కోవిడ్ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఇంట్లోనే స్టాక్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన వీరు ఆన్లైన్ లో ఒకటే కాకుండా స్టాక్ ని చూసి మేము కొనుక్కుంటామని వచ్చే వాళ్ళని చూశాక అలా 2022లో మియాపూర్ లో ఫస్ట్ ఫిజికల్ స్టోర్ ని ఓపెన్ చేశారు. స్టోర్ డిజైనింగ్ మొత్తం శైలజ గారి రియల్ సపోర్టర్ అయిన వాళ్ళ హస్బెండ్ విజయ్ గారు మొత్తం చేశారట. జస్ట్ 1 year తర్వాత స్టోర్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి కస్టమర్ కి డైరెక్ట్ గా B2C ని పరిచయం చేశారు. రీసెంట్ గా కొత్తపేటలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఎనర్జీతో థర్డ్ స్టోర్ ని AS రావు నగర్ లో ఈ మంత్ 10th ఓపెన్ చేయబోతున్నారు. చూసారా, సింగిల్ గా మొదలైన ఇదే జర్నీ ఈ రోజు 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగింది. 15 crore టర్న్ ఓవర్ ని చూడగలిగింది. ఈ స్టేజ్ కి రావడానికి 8 సంవత్సరాలు పట్టింది. ఈ సక్సెస్ ని మేము చూడడానికి కారణం మా పేషెన్స్ ఇంకా కన్సిస్టెన్సీనే అంటున్నారు శైలజ గారు. హస్బెండ్ కి సపోర్ట్ చేసే వైఫ్ ని చూస్తుంటాము, కానీ వైఫ్ డ్రీమ్ ని కూడా రెస్పెక్ట్ చేసి సపోర్ట్ చేసిన విజయ్ గారు మా ఉద్దేశంలో రియల్ హీరో. నేను వీరిని సక్సెస్ఫుల్ కపుల్ అని అంటాను.